హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మోడర్న్ ఇండియా హిస్టరీలో లాస్ట్ క్లాస్లో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ డిస్కస్ చేశాం. ఒక 1 year బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈ 1934లో ఏమైంది? సివిల్ డిస్ఒబీడియన్స్ ఉద్యమం అనేది అంతం అయిపోయింది. 1930 నుంచి 34 వరకు 4 years జరిగింది. 2 దశలు, ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పేసి. మధ్యలో బ్రేక్ వచ్చింది. గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని ఐఎన్సి కరాచీలో ఆమోదం చేసుకుని గాంధీజీ సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్కి వెళ్తాడు. అక్కడ బ్రేక్ వచ్చింది. సో మొత్తం మీద 1934లో సిడిఎం అనేది ఎండ్ అయిపోయింది, అంతం అయిపోయింది. శాసన ఉల్లంఘన ఉద్యమం. నెక్స్ట్ ఏంటి? సో వాట్ నెక్స్ట్? ఇక్కడ మొత్తము సివిల్ అంటే ఈ ఎన్సిఎం నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది అంతం తర్వాత 2 రకాల వర్గాలు వచ్చినాయి. ఒకటి ప్రో చేంజర్స్, నో చేంజర్స్, మార్పు కోరే పక్షము, మార్పు కోరని పక్షం అని చెప్పేసి. మార్పు కోరే వాళ్ళు ఏంటి? ఎంటర్ ఇంటూ కౌన్సిల్స్, శాసన మండలిలోకి ప్రవేశము. మార్పు కోరని వారు ఏంటంటే కన్స్ట్రక్షన్స్ వర్క్, నిర్మాణాత్మక కార్యక్రమాలు. గాంధీజీ పార్టీ సేమ్ అట్లనే ఎన్సిఎం అంతమైనాక 2 వచ్చినాయి ఐడియాలజీస్. సిడిఎం అంతమైనాక 3 వస్తాయి. ఇక్కడ 3 వస్తాయి. సో ఒకటి ఏంటి? ఎంటర్ ఇంటూ కౌన్సిల్స్. 1934లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో పాల్గొందాం అని చెప్పేసి, పోటీ చేద్దాం అని చెప్పేసి కాంగ్రెస్ లో ఒక వర్గం పుట్టుకొస్తుంది. అది ఎంటర్ ఇంటూ కౌన్సిల్స్ అంటున్నారు వీళ్ళు. ఇక్కడ మనం ఎన్సిఎం అంతంలో ఈ ప్రో చేంజర్స్, మార్పు కోరేవారు, ఎంటర్ ఇంటూ కౌన్సిల్స్ వాళ్ళు ఏమన్నామంటే స్వరాజిస్ట్ అన్నాం. వాళ్ళ పార్టీ స్వరాజ్ పార్టీ కాబట్టి స్వరాజిస్ట్ అంటున్నాం. ఇక్కడ ఏమంటామంటే వీళ్ళని న్యూ స్వరాజిస్ట్. సో మనం కంపేర్ చేస్తూ చదువుకుంటే ఈజీగా ఉంటది. సిడిఎం అండ్ ఎన్సిఎం సహాయ నిరాకరణ ఉద్యమం అనంతరము ప్రో చేంజర్స్, ఎంటర్ ఇంటూ కౌన్సిల్స్ ని స్వరాజిస్ట్ అంటున్నాం. సిడిఎం ఉద్యమం అనంతరము ఎంటర్ ఇంటూ కౌన్సిల్స్ ని న్యూ స్వరాజిస్ట్ అంటున్నాం. అక్కడ సిఆర్ దాస్ అని చెప్పేసి, మోతిలాల్ నెహ్రూ అని చెప్పేసి, విఠల్ భాయ్ పటేల్ ఉంటారు. సో ఇక్కడ ఎవరు ఉంటారంటే సో బాబులాల్ దేశాయి. పేర్లు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. క్రింది వాటిలో స్వరాజిస్ట్ ఎవరు, న్యూ స్వరాజిస్ట్ ఎవరు, ప్రో చేంజర్స్ ఎవరు, నో చేంజర్స్ ఎవరు? నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చింది. సో బాబులాల్ దేశాయ్, అసఫ్ అలీ. ఈ అసఫ్ అలీ మళ్ళీ మనకి ఈ నేతాజీ చాప్టర్ లో వస్తాడు. ఎర్రకోట విచారణ అని చెప్పేసి అక్కడ వస్తాడు. సో అసఫ్ అలీ. నెక్స్ట్ ఈ ఎంఏ అన్సారీ అని. సో ఎంఏ అన్సారీ మనకి తెలుసు. ఈ మద్రాస్ మీటింగ్ లో సైమన్ కమిషన్ బహిష్కరణ మీటింగ్ లో ఈ ఎంఏ అన్సారీ ఆన్సర్ చెప్తారు. ఇది మనకు తెలుసు అలాంటి అతని వ్యక్తి. సో నెక్స్ట్ ఈ సెకండ్ కేటగిరీ ఎంటర్ ఇంటూ కౌన్సిల్స్ వద్దు. సో మాస్ మూమెంట్, ఇంకో ఉద్యమాన్ని చేపడదాం అని చెప్పేసి ఒక పార్టీ పుట్టుకొస్తుంది. అదే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. సో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వీళ్ళేమంటారు? ఎంటర్ ఇంటూ కౌన్సిల్స్ వద్దు, ఉద్యమాన్ని చేపడదాం అని చెప్పేసి గాంధీజీని విమర్శిస్తూ ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది పుట్టుకొస్తుంది. సో ఎవరు సభ్యులు అంటే ఇందులో ఆచార్య నరేంద్ర దేవ్, ఈయన మొదటి కార్యదర్శి దీనికి. సో ఆచార్య నరేంద్ర దేవ్ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. సెకండ్ ఫేమస్ జయప్రకాష్ నారాయణ్. థర్డ్ వచ్చేసి రామ్ మనోహర్ లోహియా. సో రామ్ మనోహర్ లోహియా. మళ్ళీ ఈ వర్గం మనకు ఎక్కడ వస్తుంది అంటే ఈ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆగస్టు 8 స్టార్ట్ అవుతుంది. ఆగస్టు విప్లవం అంటారు దాన్ని. అందులో నాయకులు మొత్తం అరెస్ట్ అయిపోతారు. ఆ టైంలో ఈ జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, ఈ అసఫ్ అలీ యొక్క అసఫ్ అలీ వైఫ్ అరుణా అసఫ్ అలీ అని చెప్పేసి ఈ ముగ్గురు కూడా అండర్ గ్రౌండ్ లో ఉండి రహస్యంగా ఉండి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారు. ఏంటి ఇక్కడ నేను చెప్పేదంటే ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో యాక్టివ్ రోల్ పోషించింది.
గాంధీజీ, నెహ్రూ, నేతాజీ అందరూ అరెస్ట్ అయిపోతారు ఆ టైంలో. అప్పుడు వీళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉండి రహస్యంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని రన్ చేస్తారు. అయితే ఇక్కడ అష్రఫ్ అలీ భార్య కూడా అరుణ అష్రఫ్ అలీ ఒక లేడీ ఆమె. సో అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ సేమ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అన్నారు, ఇక్కడ సేమ్ అంతే కన్స్ట్రక్షన్ వర్క్ అంటున్నారు. ఇది ఎవరు అంటే సో ఇందులో లేనోళ్ళు గాంధీజీ వర్గం. గాంధీజీ 1934 ఇది. ఈ టైంలో ఈ ఐఎన్సికి రాజీనామా చేస్తాడు. కారణం ఏంటి అంటే ఈ 1932లో పూనా ఒప్పందం ప్రకారము మనకి ఈ హిందువులు దళితుల్ని వివక్షత చేసింది కాబట్టి ఆ పూనా ఒప్పందం చేసే స్థితి వచ్చింది కాబట్టి ఈ హరిజన ఉద్ధరణ కార్యక్రమాన్ని చేపడతాడు. సో హరిజన ఉద్ధరణ కార్యక్రమం, సో హరిజన్ కంపెనీ అంటాం అది ఇంగ్లీష్ లో. గాంధీజీ కన్స్ట్రక్షన్ వర్క్ లో ఇంతకు ముందేమో హిందూ ముస్లిం ఐక్యత, యాంటీ అన్టచబిలిటీ, ఇక్కడ ఏంటి కేవలం యాంటీ అన్టచబిలిటీ, కొద్దిగా మార్పు వచ్చింది. సో ఈ ఐఎన్సి అండ్ గాంధీజీ ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నిర్లక్ష్యం చేశారని చెప్పేసి ఒప్పుకొని ఇక ఇది మళ్ళీ రావద్దని చెప్పేసి హరిజన ఉద్ధరణ ప్రోగ్రామ్ ని గాంధీజీ ఎత్తుకుంటాడు. అందులో భాగంగా మనకి ఈ గాంధీజీ ఏమొస్తుందంటే సో ఆల్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్, అఖిల భారత హరిజన సంఘం అని చెప్పేసి ఫేమస్ బిట్. అది అంబేద్కర్ కాదు, గాంధీజీ. ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్. ఇంకోటి హరిజన్ పత్రిక. సో హరిజన్ పత్రిక ఇది వీక్లీ పత్రిక, వీక్లీ మ్యాగజైన్. ఇంకోటి హరిజన్ సేవక్ సంఘ్ అని చెప్పేసి. సో హరిజన్ సేవక్ సంఘ్ ఇది ఏం చేస్తుంది అంటే విరాళాలు సేకరిస్తుంది వాళ్ళ అభివృద్ధి కోసము. ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్, హరిజన్ పత్రిక, హరిజన్ సేవక్ సంఘ్, గాంధీజీ ఈ దళిత్ కోసము ఏర్పాటు చేసిన కార్యక్రమాలు. సో గాంధీజీ హరిజన వాడల్లోకి వెళ్ళాడు. కాంగ్రెస్ ఏమో ఎన్నికలకు వెళ్ళింది. అంటే ఈ కాంగ్రెస్ అంతర్గతంగా ఉండి ఎన్నికలకు పోయారు, వీళ్ళు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. సో ఇది మనకి ఈ సిడిఎం అంతం అయ్యాక ఉన్న పరిస్థితి. ప్రశ్న వచ్చింది 1934లో గాంధీజీ రాజీనామాకి కారణం ఏంటి అంటే కేవలము హరిజన ఉద్ధరణ కోసము కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు. నెక్స్ట్ వాస్తవంగా ఇది పైకి చెప్పిన కారణము ఈ నెహ్రూకి గాంధీజీకి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి. నెహ్రూ ఏమంటాడంటే సిడిఎం అంత తర్వాత మీరు స్ట్రగుల్, పోరాటము, ట్రూస్, విరమణ, స్ట్రగుల్, మళ్ళీ పోరాటము, ఒప్పందము, పోరాటం చేస్తున్నారు. సిడిఎం పోరాటం చేశాడు, గాంధీ ఇర్విన్ ఒప్పందము ఆపేశాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈ పద్ధతి మానుకోవాలి, స్ట్రగుల్ అండ్ విక్టరీ ఉండాలి. సో స్ట్రగుల్ అండ్ విక్టరీ ఉండాలి అని చెప్పేసి నెహ్రూ విమర్శిస్తే దానికి బాధపడి రాజీనామా చేశాడని చెప్పేసి కొంతమంది చెప్తారు. బట్ మనకి అది అవసరం లేదు. ఈ స్ట్రగుల్ అండ్ విక్టరీ పాలసీ నెహ్రూది, స్ట్రగుల్, ట్రూస్, స్ట్రగుల్ ఇదేమో గాంధీజీ పద్ధతి అని చెప్పేసి చెప్పిండు నెహ్రూ. సో ఇది 1934లో ఉన్న సిచ్యువేషన్. కాంగ్రెస్ నుంచి 3 వచ్చినాయి. ఒకటి ఎంటర్ ఇంటూ కౌన్సిల్స్, 2 ఉద్యమాన్ని కొనసాగిద్దాము, 3 కన్స్ట్రక్టివ్ వర్క్ అని చెప్పేసి. 2022 ఈ మొన్న జరిగిన సివిల్స్ మెయిన్స్ లో ఈ గాంధీజీ మీద ప్రశ్న వచ్చింది. ఎన్సిఎం అనంతరము సిడిఎం అనంతరము కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ ఎలా గాంధీజీ నిర్వహించాడని చెప్పేసి ప్రశ్న వచ్చింది సివిల్స్ మెయిన్స్ లో. ఓకే, ఇప్పుడు ఏంటిగా 1939 చట్టం ప్రకారం చివరి ఎన్నికలు 1934లో జరిగాయి. పూర్తిగా కాంగ్రెస్ పాల్గొనలేదు, ఏదో కొన్ని వర్గాలు పాల్గొన్నాయి. ఈ ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. 1919 చట్టం ప్రకారము చివరి ఎన్నికలు ఎప్పుడు అంటే 1934లో జరిగినాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ 1937లో వస్తాయి, ఎవ్రీ 3 years కాబట్టి 1935 చట్టం ప్రకారము రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి వచ్చింది. సో ప్రొవిన్షియల్ అటానమీ శాంక్షన్ అయిపోయింది. స్వయం ప్రతిపత్తి అంటే స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాల మీద వీళ్ళే చట్టాలు చేసుకోవచ్చు కాబట్టి
కాంగ్రెస్ ఫస్ట్ టైం పూర్తిగా 1937 ప్రోవిన్స్ ఎలక్షన్స్ లో, ఐ మీన్ స్టేట్ ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రశ్న నెంబర్ ఆఫ్ టైం వచ్చిందండి. సో 1937 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పోటీ చేసింది. మొత్తం అప్పుడు 11 ఉన్నాయి ప్రావిన్సులు, 11 ప్రావిన్సులు, మొత్తం 11 రాష్ట్రాలు ఉంటాయి. అందులో 6 రాష్ట్రాల్లో ఉభయ సభలు ఉంటాయి. మనం చెప్పినాం ఆల్రెడీ, బిత్రి ఉమా అంటామని చెప్పిన ఆల్రెడీ. సో బెంగాల్, బీహార్, ఇంకేంటి బి మీద బాంబే, యూపీ అండ్ మద్రాస్ అండ్ అస్సాం, ఆ 6 ప్రావిన్సులలో ఉభయ సభలు ఉంటాయి, మిగతా దాంట్లో ఉండవు. సో మొత్తం 11 పోటీ చేస్తే 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుస్తుంది. సో 8 రాష్ట్రాలలో గెలుస్తుంది. ఆ 8 రాష్ట్రాల్లో కూడా 6 గెలుస్తుంది. ఈ అస్సాం అండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ లో సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసుకుంటుంది. మొత్తం మీద 8 రాష్ట్రాల్లో వచ్చింది కాంగ్రెస్. సో మనకి మిగతా 3 రాష్ట్రాల్లో రాలేదు. ఆ 3 మనం గుర్తు పెట్టుకోవాలి సీఎం నేమ్ తో సహా. ఫస్ట్ మనకి సింధ్. సో సింధ్ లో ఇండిపెండెంట్, వీళ్ళు ముస్లిం లీగ్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తారు. అల్లా బక్ష్. సో అల్లా బక్ష్ సీఎం. సో ఇండిపెండెంట్ ప్లస్ ముస్లిం లీగ్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ పంజాబ్, యూనియనిస్ట్ పార్టీ, ఇది సైమన్ కమిషన్ ని సమర్థిస్తుంది. సో యూనియనిస్ట్ పార్టీ, హయాత్ ఖాన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి బెంగాల్. సో బెంగాల్లో ప్రజా కర్షక్ పార్టీ, ఎవరు ఫజల్ ఉల్ హక్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఫజల్ ఉల్ హక్ మనం మళ్ళీ వస్తాడు. ఈ 1940లో ముస్లిం లీగ్ తీర్మానము, ప్రత్యేక పాకిస్తాన్ తీర్మానం లాహోర్ లో చేస్తారు. ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఫజల్ ఉల్ హక్ అని చెప్పేసి. సో మనకు ఈ 3 స్టేట్ లో మనకి డిఫరెంట్ పార్టీస్. ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా ముస్లిం లీగ్ అనే సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటది. మనకి ఏమర్థమైందంటే ఇక్కడ, సో ముస్లిం లీగ్ కి ముస్లింల సపోర్ట్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎన్నికలు మరి అవే చెప్తున్నాయి. సో సింధు ముస్లిం స్టేట్ అయినా ముస్లిం లీగ్ గెలవలేదు. పంజాబ్, బెంగాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటది, ముస్లిం పార్టీ ముస్లిం లీగ్ గెలవలేదు. ఇవి కూడా ముస్లిం పార్టీ కానీ సో మనకి ముస్లిం లీగ్ అనేది ముస్లింలకి ప్రాతినిధ్యం వహిస్తలేదని చెప్పేసి ఎన్నికలు నిరూపించాయి. ఇంకేంటి అంటే ఈ హిందూ మహాసభ కూడా ఘోరంగా ఓడిపోతుంది. అంటే ఏంటి ఇక్కడ, ఇవి 2 కూడా మతతత్వ పార్టీలు. సో మతతత్వ పార్టీలు ఏమైనాయి, ఎన్నికల్లో ఘోర పరాజయం అయిపోయినాయి. కాబట్టి 1937 అనంతరము ఇక మతోన్మాదాన్ని రెచ్చగొడతాయి. కాబట్టి ప్రజాస్వామ్య ఎన్నికలే ఈ మతోన్మాదానికి కారణం అని చెప్పేసి నిపుణులు చెబుతారు. అంతవరకు చిదురు మదురు సంఘటన తప్పించి పెద్దగా ఎటువంటి అల్లర్లు జరగలేదు. 37 అనంతరం ఇక మతోన్మాదం విజృంభిస్తుంది. మహమ్మద్ అలీ జిన్నా అప్పటి నుంచి సెక్యులర్ గా ఉన్న వ్యక్తి మతోన్మాదిగా మారిపోతాడు. ఓకే రైట్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వము. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 3 ఏర్పాటు చేయలేదు, ఒక 8 మాత్రమే ఏర్పాటు చేసింది. ఫైన్. కాంగ్రెస్ ప్రోవిన్స్ లో అధికారంలో ఉన్నది 1937 నుంచి 1939 వరకు 28 months ఉంటుంది. సో 8 స్టేట్స్ లో ఉన్నది, 28 months అధికారంలో ఉన్నది. 1 సెప్టెంబర్ 1939 ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది, సెకండ్ది. సో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అవుతుంది. ఇది కారణం ఏంటి అంటే ఈ హిట్లర్ పోలాండ్ పై దాడి. సో పోలాండ్ కి సపోర్ట్ గా బ్రిటన్, అమెరికా, రష్యా, ఫ్రాన్స్ ఒకవైపు, హిట్లర్ కి సపోర్ట్ గా ఇటలీ అండ్ జపాన్ ఒకవైపు ఉండి ఈ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటాయి. అప్పుడు మన గవర్నర్ జనరల్ వచ్చేసి లిన్ లితుగో. ఈ లిన్ లితుగో ఏమంటాడు అంటే
1935 చట్టం అప్పుడేమో మనకి వెల్లింగ్టన్ ఆయన విరమణ చేస్తాడు, లిన్ లితిగో వస్తాడు. ఏమంటాడు, ఈ జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటిష్ తరపున భారతదేశము రెండవ ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది, పాల్గొంటది. సో వరల్డ్ వార్ 2లో ఇండియా కూడా పాల్గొంటది బ్రిటిష్ తరపున అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తాడు. వెంటనే కాంగ్రెస్ ఏమంటది, ఐ అబ్జెక్షన్ అని చెప్పేసి అబ్జెక్షన్ చెప్తున్నా, నువ్వు ఎవరిని సంప్రదించినావు, కన్సల్ట్ కాకుండా మా తరపున నువ్వు ఎలా అనౌన్స్మెంట్ చేస్తావు అని చెప్పేసి ఐఎన్సి ఈ 8 స్టేట్స్ కి రాజీనామా చేస్తుంది. సెప్టెంబర్ 1న స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 3న ఈ లిన్ లితిగో చెప్తాడు, ఈ 8 స్టేట్స్ కి రాజీనామా చేస్తుంది ఐఎన్సి. సో 22 అక్టోబర్ 1939 ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు రాజీనామా అంటే 22 అక్టోబర్ 1939 లో రాజీనామా చేస్తుంది. కాంగ్రెస్ అయిపోయింది. ఇక ఇక్కడ మనకి ఈ గవర్నర్సే ఎమర్జెన్సీ విధించి ఆ 1946 వరకు వాళ్ళే ఉంటారు. 46 వరకు గవర్నర్సే పాలిస్తారు. మళ్ళీ మనకి 46 లో ఎన్నికలు జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి మధ్యలో ఒకటి పీర్పూర్ కమిటీ వస్తుంది. ఇది చాలా బుక్కులలో ఉండదండి ఇది. సో ఎన్సీఆర్టీ లో ఉంటది పీర్పూర్ కమిటీ. ఆ పీర్పూర్ కమిటీ ఎవరు నియమిస్తారు అంటే ముస్లిం లీగ్. సో ముస్లిం లీగ్ నియమిస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఉన్న 8 స్టేట్స్ లో ముస్లింల స్థితిని అధ్యయనం చేయమని ఈ పీర్పూర్ కమిటీ నియమిస్తే ఇది రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఏమని ఇస్తుంది అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న 8 స్టేట్స్ లో కూడా ముస్లింలని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది, ముస్లిమ్స్ రైట్స్ సేఫ్ గార్డ్స్ పట్టించుకోవాలని చెప్పేసి నిర్లక్ష్యం చేయబడరు అని చెప్పేసి ఈ పీర్పూర్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. సో ఈ ముస్లిం లీగ్ అనేది 1940లో ఈ మార్చి 23న ప్రత్యేక పాకిస్తాన్ కావాలి అనే తీర్మానానికి ఈ పీర్పూర్ కమిటీ రిపోర్ట్ ని ముందే చూపెడుతుంది ఈ ముస్లిం లీగ్ పార్టీ. ఇండియాలో హిందువులు మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఐఎన్సి, ముస్లింని పట్టించుకోవట్లే అని చెప్పేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మాకు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని చెప్పేసి తీర్మానం చేస్తుంది లాహోర్లో. సో లాహోర్ తీర్మానం ఏంటిదంటే ప్రత్యేక పాకిస్తాన్. ఈ తీర్మానం ప్రవేశపెట్టింది ఫజల్ ఉల్ హక్ బెంగాల్ ముఖ్యమంత్రి. ఓకే, ఈ కమిటీ ఏమిచ్చింది, ముస్లింలు నిర్లక్ష్యం చేయబడరు అని చెప్పేసి. సో అప్పుడు ఈ జిన్నా ఏస్తాడంటే 1939 డిసెంబర్ 2న, ఈ డేట్ అవసరం లేదు మనకు కానీ, ఒక పిలిపిస్తాడు. ఏం పిలుపు అంటే అది డిసెంబర్ 22 1939. సో 22 డిసెంబర్ 1939 ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ రోజున డే ఆఫ్ డెలివరెన్సీ, సో డెలివరెన్సీ విమోచన దినంగా జరుపుకుందాం అని చెప్పేసి పిలిపిస్తాడు. ఎప్పుడు అంటే 22 డిసెంబర్ 1939. ఎందుకు అంటే థ్యాంక్స్ టు కాంగ్రెస్ ఫర్ రిజైన్. సో థ్యాంక్స్ టు కాంగ్రెస్ ఫర్ రిజైన్, రాజీనామా చేసినందుకు మీ నుంచి మాకు విమోచనం వచ్చిందని చెప్పేసి ఈ 22 డిసెంబర్ 1939 ఈ డే ఆఫ్ డెలివరెన్సీగా జరుపుకుంటారు ముస్లిం లీగ్. ఇన్ఫాక్ట్ ఈ విమోచనానికి ఒక 2 పార్టీలు సపోర్ట్ చేస్తాయి. ఒకటి ఏది జస్టిస్ పార్టీ, మద్రాసులో ఓడిపోయింది. 1920s నుంచి 1937 దాకా మద్రాసులో జస్టిస్ పార్టీ ఉంటది. కాంగ్రెస్ పోటీ చేయలేదు కాబట్టి 37లో మద్రాసులో కాంగ్రెస్ పోటీ చేస్తే రాజగోపాల్చారి గెలుస్తాడు. సో అందుకే జస్టిస్ పార్టీ అనేది దీనికి సపోర్ట్ చేస్తుంది డెలివరెన్స్ కి. ఇంకోటి మన అంబేద్కర్ సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే ఐఎన్సి అండ్ గాంధీజీ ఈ ఎస్సీ వాళ్ళకు ఏమి చేయలేదని చెప్పేసి సో డే ఆఫ్ డెలివరెన్స్ కి అంబేద్కర్ సపోర్ట్ చేస్తాడు. ఆల్ ఇండియా డిస్ప్రెస్డ్ ఫెడరేషన్ తరపున మన అంబేద్కర్ సపోర్ట్ చేస్తాడు. 22 అక్టోబర్ రాజీనామా, 22 డిసెంబర్ విమోచన దినము, రెండింటిని కలపకండి. ఈ పీర్పూర్ కమిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాలే గాని ఎన్సీఆర్టీలో ఉన్నది. ఏంటి కమిటీ అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలలో ముస్లింల స్థితిగతులు అధ్యయనం చేసి ముస్లింలను కాంగ్రెస్ పట్టించుకోలేదు అని రిపోర్ట్ ఇస్తుంది. ఇక ఈ ముస్లిం లీగ్ బలం వస్తుంది. పాకిస్తాన్ ఎందుకు కోరుకుంటున్నావు అంటే
ఐఎన్సి మమ్మల్ని పట్టించుకోలేదని రిపోర్ట్ వచ్చింది కదా అని చెప్పేసి సో ఆ రిపోర్ట్ ని వంక పెట్టుకొని ఎప్పటికీ ఇదే పాట పాడుతూ ఉంటది ఈ ముస్లిం లీగ్ అని చెప్పేసి. సో ఇది కాంగ్రెస్ అనేది 28 మంత్స్ మాత్రమే ఉన్నది. 37 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ దాకా ఉన్నది అని చెప్పేసి. ఎందుకు రాజీనామా చేసిండ్రు అంటే ఈ లెన్ లిత్గో అనౌన్స్మెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ రాజీనామా చేసింది, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.